కోవూరు పట్టణంలోని శ్రీ సీతారామ మందిరంలో భీష్మ ఏకాదశి సందర్భంగా తులసి పూజ, కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దుర్గయ్య, ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ, కార్యక్రమ నిర్వాహకులు కోటమిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. నెల్లూరు జిల్లా కోవూరు గ్రామంలో కలిసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం ముందు మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశి పర్వదినమున ప్రతి సంవత్సరము కూడా భక్తుల సహాయ సహకారంతో ఈ యొక్క తులసి లక్ష్య పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కూడా లక్ష్య తులసి పూజ కార్యక్రమం జరిగింది. దీనికి అనేకమైనటువంటి భక్తులు విరివిగా పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఇక్కడ 365 రోజులు విష్ణు సహస్రం పారాయణం జరుగుతూ ఉంటుంది. ఆ భక్త బృందం వారిచే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనగా 12/2/2025 తేదీ నిర్వహించడం జరుగుతుంది. స్వస్తి. కోవూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా లక్ష తులసి పూజ ఈ కోవూరు నగరంలోని ప్రజలంతా హాజరై ప్రసాదం స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవస్థానానికి అన్ని విధాలా సహకరిస్తున్న కోటమిరెడ్డి కృష్ణారెడ్డి అలాగే జక్కం కృష్ణారెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.